బుద్ధవనాన్ని ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దుతామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. యావత్ దేశానికి బౌద్ధ వారసత్వం, సంస్కృతిని చాటి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లో బుద్ధవనాన్ని ఎమ్మెల్యే జైవీర్ రెడ్డితో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శించారు. అనంతరం బుద్ధవనంలో బుద్ధుని పాదాల వద్ద పుష్పాంజలి ఘటించారు. ఆ తర్వాత బుద్ధవనంలో మహాస్తూపం, స్తూపవనం, జాతకవనం, ధ్యానవనాన్ని తిలకించారు. మహాస్తూపం లోపల కొంతసేపు ధ్యానం చేశారు. బుద్ధవనం విశేషాలను ప్రముఖ బౌద్ధ విశ్లేషకుడు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి వారికి వివరించారు. మళ్ళీ రాజకీయాలైతే గడిచిన ప్రభుత్వం 40,000 కోట్ల డ్యూస్ ఉండినాయి. అవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ వస్తాను. అవన్నీ కూడా పూర్తి చేస్తూ దీన్ని డెఫినెట్గా వచ్చేటువంటి అనతి కాలంలోనే గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే కార్యక్రమం చేస్తాం. అన్ని నేను ముందే చెప్పిన సెక్యూరిటీ, వాటర్, టాయిలెట్స్, హోటల్స్, టూరిజం, అన్ని బోటింగ్ రకరకాలు ఉన్నాయి. వీటన్నిటిపైన దృష్టి పెట్టి పెద్ద ఎత్తున చేశారు.